దొరా, ఎవరు నువ్వు? నా పెంకుటింటికి కూడా కారులో వచ్చిన గొప్ప మనిషివి. ఎవరు దొరా నువ్వు? చంద్రయ్య, నేను పాపయ్యనురా, గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు దొరా. పాపయ్య ఎవరు? పాపాలు బాగా చేసినందుకు గాను పాపయ్య అనే పేరు వచ్చిందా మా దొరా? కాదురా సన్నాసి, పాపాలు చేసే పాపయ్య, పుణ్యాలు చేసే పున్నయ్య అనే పేర్లు రావురా. నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఉహుం. నేనురా నీ క్లాస్మేట్ని. మనిద్దరం కలిసి ఒకే బడిలో చదువుకున్నావు. ఇప్పుడైనా గుర్తుకు రాలేదా? నేను చదువుకోలేదు మహారాజా, అందుకే ఇట్ట మట్టి పిసుకుతూ కూలి లెక్క మారినాను. అది కాదురా. నీ బాంచన్, నీ కాలు మొక్త దొరా. గుర్తుకొచ్చే గుడ్డి గుర్తులు చెప్పి పుణ్యం కట్టుకో. అదేరా, మన ఈ చిన్న ఊరు బడిలో మనం కలిసి చదువుకున్నాం. గుర్తుకు రావట్లేదా? ఉహుం. నువ్వు బాగా చదివేవాడివి కాదు, ఆహా. అందుకే నిన్ను తన్ని గేంటేశారు. ఉమ్. అదే బడిలో నేను 10వ తరగతి వరకు చదివి పాస్ అయ్యాను. ఆహా, 10వ తరగతిలో పాస్ అయితే ఇట్ట కారిస్తారా దొరా? కాదురా చంద్రయ్య, 10వ తరగతి పాస్ అయ్యాక మన ఊరి పక్కనున్న తాలూకాలో ఇంటర్ చదివాను. ఉమ్. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళి బీటెక్ పాస్ అయ్యాను. మొత్తం 16 సంవత్సరాలు కష్టపడి చదివాను. 16 ఏళ్ళు ఊరికే చదువుతూ కూసోకుండా నా లెక్క కూలో నాలో చేసుకుంటే 10 రూపాయలు వచ్చేవి కదా దొరా. అంత టైం ఎందుకు పాడు చేసుకుంటారు మహారాజా? నీకంటే నేనే మేలు. చిన్నప్పటి నుంచి కూలి చేసుకొని 4 రాళ్ళు సంపాదించి సైకిల్ కొని పైకి వచ్చాను. అందుకే చదువుకున్న వాళ్లకు కూలి ఇవ్వరు. అంటే నీకంటే నేనే మేలు. నాకు ఎవరైనా కూలి ఇస్తారు. అది కాదురా సన్నాసి, చదువుకుంటే కూలి చేయాల్సిన అవసరం లేదు. దర్జాగా నాలా ఇలా ఏసీలో కూర్చొని ఉద్యోగం చేసుకోవచ్చురా. ఏసీలో కూర్చుంటే జలుబు ఎత్తది మహారాజా. ఎంచక్క పొలంలో నాగలితో పొలం దున్నితే చల్లగాలి ఎత్తది మహారాజా. ఊరిని మట్టి బుర్ర ఎదవా, నీకు 40 ఏళ్ళు గాడిదలా పెరిగినా బుర్ర మాత్రం ఎదిగి చావలేదు. ఇంతకీ నన్ను గుర్తు పట్టావా లేదా? ఉహుం. నీ కాళ్ళు మొక్తం దొరా, నన్ను క్షమించండి. తమరు ఎవరో గుర్తుకొచ్చి సావడం లేదు సారు. నేను పాపయ్యను రా సన్యాసి అంటే కూడా నీకు ఇంకా గుర్తు రావట్లేదురా. ఉహుం. మన ఇద్దరము 16వ ఏట వరకు కలిసి ఇదే ఊళ్ళో కబడ్డీ ఆడుకున్నాము. మన మోట బావిలో దూకి గంటల తరబడి ఈత కొట్టేవాళ్ళము. అట్టనా? చింత చెట్టు ఎక్కి చింతకాయలు కోసి తినేవాళ్ళము. పతంగుల పండుగకు ఇద్దరం కలిసి పతంగులు ఎగరేసేవాళ్ళము. ఆహా. తెగిన పతంగు కోసం ఇద్దరము ముళ్ళ కంచెలు దాటి పరిగెత్తేవాళ్ళము. ఓ రోజు నేను బావిలో పడితే నువ్వు ప్రాణం కాపాడావు అదన గుర్తుందా? ఆహా. నన్ను ఒరే పాపిగా అని పిలిచేవాడి కదరా. ఓరి 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 పాపిగా, నువ్వట్రా ఎదవా? నేనేరా. ఇట్ట పాపిగాడు అని పేరు చెప్పాలి, కానీ పాపయ్య అంటే ఎట్ట గుర్తుపడతానురా? బాగున్నావురా పాపిగా. అమ్మయ్యా, నీ ట్యూబ్లైట్ బుర్ర ఇప్పుడు వెలిగిందన్నమాట. క్షమించరా పాపిగా, నువ్వని తెలియక ఇందాక దొరగారు, మహారాజు, సార్ లాంటి అనకూడని కారుపూతలు కూశానురా. అవి తిట్టు కావురా సన్నాసి, గౌరవప్రదమైన మాటలే. ఆహా. దాదాపు 16 ఏళ్ల తర్వాత మన ఊరికొచ్చాను. మన చిన్న పల్లెటూరు నా చిన్నతనంలో ఎట్లా ఉండేదో ఇప్పుడు అట్లాగే ఉంది. ఇక్కడి మనుషులు మారలేదు, ఊరు మారలేదు. నువ్వు నా ప్రాణం కాపాడి చూడు, ఆ మోటబావి కూడా అలాగే ఉన్నదిరా. నేను నీ పానం కాపాడడానికి మోట బావిలోకి దుంకలేదురా. ఆ, నీ జేబులోంచి 10 పైసల బిల్ల అందులో పడింది. ఆ, దానిని నీకు తెలియకుండా కొట్టేయాలని దుంకిన. భలే. నిన్ను పైకి ఎక్కించి పంపినాక ఆ సిక్క తీసి నా జేబులో వేసుకుని పైకి వచ్చినప్పుడు నీ కక్కుర్తి తగలేడా? నువ్వు నా ప్రాణం కాపాడవని ఇన్ని రోజులు సంతోషించాను కదరా. పోనీలే, అలాంటి చిలిపి పనులే తీపి గుర్తులు. మరి ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావురా చంద్రిగా? ఇదిగో నువ్వు చూస్తున్నావుగా, అన్నం తింటున్నాను రా పాపిగా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావంటే గత 16 ఏళ్ళు ఏం చేస్తున్నావు అని అర్థం రా. ఆహా, అంటే నా భార్యతో సంసారం చేస్తున్నాను రా పాపిగా. అది కాదురా సన్నాసి, బతకడానికి ఏం చేస్తున్నావు అని అర్థం. ఆహా, మరి అట్ట తెలుగులో అడగవేంట్రా? బతకడానికి 24 గంటలు ఊపిరి పీలుస్తున్నాను, 6 చెంబుల నీళ్లు తాగుతున్నాను, 3 పూటల అన్నం తింటున్నాను. రోజుకో 10 గంటలు పడుకుంటున్నావా? అవునరా, బాగా చెప్పావు. నువ్వెప్పుడు చూసావు? ఓరి ఎదవా, నా ప్రశ్న ఏంటంటే నువ్వు బతకడానికి ఏమి ఉద్యోగం చేస్తున్నావురా అని అడుగుతున్నాను రా. అట్టాగా? ఒరే పాపిగా,
చదువుకున్న హౌలగన్ లెక్క నేను కొలువు చేయడం ఏంద్రా? చదువు రాని దొరల దర్జాగా కూలి చేస్తున్నాను, అది కూడా రైతు కూలీని. భలే. రైతే రాజని అంటారు కదా, అవును. అందుకే రాజు లెక్క పెంకుటింట్లో బతుకుతున్నా. అదే మా ఇంటి వెనక ఉన్న రాజుగాడి లెక్క రాత్రి కళ్ళు పగలు గంజి తాగుతూ బతుకుతున్నా. సర్లే, ఇక నుంచి నువ్వు కూలీ పనికి పోవడానికి వీల్లేదురా. ఒరే పాపిగా, ఆ కూలి కూడా చేయకపోతే మా పొట్ట గడవదురా. నా జేబు కొట్టు కానీ నా పొట్ట కొట్టకురా. ఓరి వెర్రి బాగులోడా, ఇక నుంచి నువ్వు కూలికి పోవడానికి వీల్లేదంటే నీకు నేను కొలువు ఇస్తానని అర్థంరా. ఓహో, ఎవరా బాబు? సీఎం కొలువో కలెక్టర్ కొలువో ఎవరా బాబు? కనీసం ప్రధానమంత్రి కొలువో ఎవరా బాబు? నీ లెక్క కారులో దర్జాగా తిరుగుతా. అవి నేను ఇచ్చే కొలువులు కాదురా. మన ఊళ్ళో నేను కొత్తగా కార్పొరేట్ ఆఫీస్ పెట్టాలనుకుంటున్నాను. ఆ కంపెనీలో నీకు కొలువు ఇస్తానని నీకు చెప్తున్నాను రా. నాకు కొలువు ఇవ్వడానికి కార్ఖానా పెడతావా? నీ కోసం కాదురా సన్నాసి, నీలాగా తరతరాలుగా నిరుపేదలుగా బతుకుతున్నా మన ఊరి వాళ్ళ కోసం రా. బాగుందే. మన ఊళ్ళో ఫ్యాక్టరీ తెరుస్తున్నారా, అందులో కంప్యూటర్ చిప్స్ తయారు చేస్తాను. ఆలుగడ్డ చిప్స్ పానీపూరి బండి మీద దొరుకుతాయి కదరా? అవి కాదురా. నువ్వు తయారు చేసి ఆ చిప్స్ నాకు తినిపిస్తావా? కాదురా, చిప్స్ అంటే కంప్యూటర్లు వాడే పరికరం. దానిని మన ఊళ్ళో తయారు చేసే ఫ్యాక్టరీ కడతాను అంటున్నాను. మన ఊర్లో కరెంటే లేదు, ఇక కంప్యూటర్లు ఎక్కడున్నాయిరా? మరి వాటి పరికరాలు మన ఊళ్ళో ఎవరు కొంటారా సన్నాసి? చదువుకుంటే ఉన్నమ్మతి పోయిందని పెద్దలు అంటారు. అందుకే నేను నీలా చదువుకోకుండా మంచి పని చేశాను. అది కాదురా, వాటిని మన ఊళ్ళో తయారు చేసి అమెరికాకు పంపుతాను. ఓహో, మన ఊరు పేరు చెబితే అమెరికోడు కొంటాడన్నమాట. ఊరి పేరు కాదురా, కంపెనీకి ఓ పేరు ఉంటుంది, ఆ పేరును బట్టి కొంటారు. నీ మట్టి బుర్రకు ఇలాంటి విషయాలు తెలియలే. ఊరుకో. నిజమే. ఇంతకీ మన ఊరిలో కార్ఖానా ఎందుకు తెరుస్తున్నావో సమజ్జుకొస్తలేదురా పాపిగా. మా అమ్మ నన్ను 9 మాసాలు తన కడుపులో మోసిందిరా. కానీ ఈ ఊరు నన్ను నా 16వ ఏట వరకు మోసింది. అమ్మలా ఊరు తన ఒడిలో లాలించి పెంచింది. అందుకే మన ఊరికి కొత్త వెలుగు తేవాలని ఇలా వచ్చానురా. అట్టాగా? ఒరే పాపిగా, కొత్త ఎలుగు ఎందుకురా? చీకటి పడితే మన ఊళ్ళో ఈది లైట్లు వెలుగుతాయి కదరా. కొత్త వెలుగు అంటే వీధి లైట్లు వేస్తానని కాదురా, మన ఊళ్ళో ఫ్యాక్టరీ కడితే అందరికి కొలువులు వస్తాయి, అందరి జీవితాలు బాగుపడి జీవితంలో కొత్త వెలుగు వస్తుందని అర్థం. అందుకే ఇక్కడే కార్పొరేట్ ఆఫీస్తో పాటు ఒక ఫ్యాక్టరీ కట్టి ఊరు రుణం తీర్చుకోవాలని డబ్బుతో వచ్చానురా. అంత డబ్బు ఎక్కడిదిరా పాపిగా నీ దగ్గర? ఏ బ్యాంక్ కన్నాలు కొట్టి ఎత్తుకొచ్చినావు? బ్యాంకుకి కన్నాలు వేయలేదురా అక్కు పక్షి. నేను హైదరాబాద్లో బీటెక్ చదివాక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి బాగా సంపాదించాను. ఆ డబ్బుతో మన వాళ్ళ కోసం ఫ్యాక్టరీ కట్టాలని డబ్బు తెచ్చాను. బాగా సంపాదించింది దీనికోసమేరా. ఓహో, ఎంత సంపాదించావేందురో? ఏదో 10 కోట్లు లేరా. 10 కోట్ల? అన్ని కోట్లు ఉతకాలంటే సబ్బు దండగ కదరా. సలెత్తే వేసుకోవడానికి ఓ కోటు సరిపోద్ది కదరా. చదువుకుంటే ఉన్నమ్మది పోయిందని పెద్దలు అంటారు. అందుకే నేను నీలా చదువుకోకుండా మంచి పని చేశాను రా. 10 కోట్లంటే మనం వేసుకునే కోట్లు కాదురా మట్టి బుర్రా. 10 కోట్లంటే 1,000 లక్షల రూపాయలు అని అర్థం. లక్షలు అంటే లచ్చలా? అంతేగా మరి, 1,000 లక్షలే. 3 పూటలా అన్నం తినడానికి అన్ని లక్షలు సంపాదించడం ఎందుకురా పాపిగా? పోయేటప్పుడు పైకి కట్టుకుపోతామా ఏంది? అది తప్పు కాదురా ఎదవా. ఈ రోజుల్లో ఎంత సంపాదిస్తే అంత గొప్ప. మన దగ్గర డబ్బు ఉంటేనే కదరా అందరూ మనల్ని గౌరవిస్తారు. అంటే ఇప్పుడు నిన్ను గౌరవించమంటావా? నా వల్ల కాదురా భయ్. సరే, నిన్ను మునుపట్లెక్క ఒరే పాపిగా అని పిలుస్తాం అలా. అదే నాకు కావాలిరా. ఆ పిలుపులోనే కమ్మటి స్నేహం ఉంటుంది. సర్లే, ఎండన పడి వచ్చావు. ఆ బావి కాడున్న నీళ్లతో కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రా. నాతో పాటు 4 ముద్దలు తిను. చూశావా, నేను రాగానే నువ్వు నా కడుపు చూశావు. అదే హైదరాబాద్లో జేబులు చూస్తారు పక్కా డబ్బు మనుషులు. టీ పోసినా 10 రూపాయలు నష్టం అనుకునే మనస్తత్వాలు అవకాశవాదులు. ఇంకా చెప్పాలంటే బహుస్వార్థపరులు. వాళ్లకు మన ఊళ్ళో లాగా ప్రేమానురాగాలు తెలియవురా. అట్టాగా? వాళ్ళ మాటల్లో కల్మషం ఉంటుంది, స్వార్థము ఉంటుంది, కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. వాళ్ళు తమ స్వార్థం కోసమే బతుకుతారు. అక్కడున్న చాలామంది ఇలాంటి చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి
ఓ చేత్తో పట్ట, మరో చేత్తో పొట్ట చేత పట్టుకొని వచ్చారు. కోట్లు సంపాదించారు. కానీ ఏ ఒక్కడు కూడా జన్మనిచ్చిన ఊళ్ళో 4 మంచి పనులు చేసి బాగు చేయాలని ధ్యాస లేదు. అక్కడి మనుషుల పొల్యూషన్ ప్రేమకి విసిగెత్తి నేను మన ఊరు వచ్చానురా. ఆహా. మన ఊళ్ళో స్వచ్ఛమైన ప్రేమానురాగాలు ఉంటాయి. మానవత్వము 4 పాదాల మీద నడుస్తుంది. ఒరే పాపిగా, ఆ, నువ్వు చెప్పిన దాంట్లో హైదరాబాద్ అనే పదం తప్ప ఒక్క ముక్క అర్థమై సావలేదురా. నా లెక్క కొంచెం తెలుగులో మాట్లాడవచ్చు కదరా. ఉమ్, ఆ భాష ఏంటిరా? నువ్వు చాలా మారిపోయినావురా పాపిగా. చదువుకుంటే ఉన్నమతి పోయిందని పెద్దలు ఊరికి అనలేదురా. అంటే నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఉహుం. మంచిదేరా, నీకు అర్థం కాకపోవడమే మంచిది. అట్లాగా? అర్థం చేసుకుంటే నాలా బాధపడేవాడి. ఒరే పాపిగా, నా బుర్ర తినకురా, ముందు అన్నం తినరా, నాకు ఆకలేస్తోంది. ఓసే రాములమ్మ. ఇప్పుడు వచ్చే రాములమ్మ సినిమా టీవీలో వస్తుందరా? కాదే, నా ఇల్లాలి పేరు రాములమ్మ. ఉమ్, ఉత్తిగా రాములమ్మ అని పిలిస్తే నొచ్చుకుంటది. ఆహా, అందుకే ఒసే రాములమ్మ అని ఇజ్జత్ ఇచ్చి పిలిస్తే ఖుషి అవుతుంది. ఉహు. ఎక్కడున్నవే ఒసే రాములమ్మ? ఇదిగో వస్తానా, పెండతో పిడకలు కొడుతున్నానయ్యా. ఓ మై గాడ్, నా కొత్త కారు నిండా ఇలా పిడకలు కొట్టావేంటి వదినా? కారు గరం గరంతో జ్వరం వచ్చింది అలాగున్నది. పైగా ఎండలో నిలబెట్టినావు గద్దోరా, అందుకే జల్దీ జల్దీ 20 పిడకలు కొట్టిన. పిడకలు జల్దీ ఆడతాయి మళ్ళా. ఇదిగో దొరా. నా లంగోటి నాటి దోస్తును పట్టుకొని దొరా అని పిలిచి కించపరచకే ఓసే రాములమ్మ, ఒరే పాపిగా ఆ, అని నాలా గౌరవంగా విలువు. అట్టాగేనయ్యా. ఇదిగో ఒరే పాపగా. ఈ ఎదవలా ఒరే పాపిగో అని పిలవకు వదినా. పాపయ్య అని పిలిస్తే చాలు. నువ్వు నాకన్నా చిన్నదానిలా ఉన్నావే. అట్టాగే లేరా పాపిగా. వదినా, అది 25 లక్షల కొత్త కారు వదినా. దాని చుట్టూ పిడకలు కొడితే పాడవుతుంది. వెంటనే ఆ పిడకలు తీసి కడగండి వదినా. ఒరే పాపిగా, ఆరకుండా పిడికెలు తీస్తే ఎట్టా వస్తాయిరా? పెండ చేతికొస్తుంది. 2 రోజులు పోతే అవే రొట్టె ముక్క లెక్క ఎండుతాయి. అప్పుడే వాటిని తీయాలి. బీటెక్ చదివినావు, ఆ మాత్రం తెలియదేంట్రా? చదువుకుంటే ఉందమ్మది పోయిందని పెద్దలు అంటారా? అందుకే నేను నీలా చదువుకోకుండా మంచి పని చేసినాను. అబ్బా, ఏందిరా నీ నాస ఎప్పుడు? సర్లే, ముందు భోంచేద్దాం పదా. మన ఊరి పప్పన్న మెతుకులు తిని చాలా కాలమైంది. పప్పు ఏం రుచిగా ఉంటుందిరా. బంగారం లాంటి పచ్చి పులుసు ఉంది చూడు. ఆ పచ్చి పులుసులో ఇంత గొడ్డు కారం వేసుకొని పచ్చి మిరపకాయను ఉల్లిగడ్డను నంజుకుంటుంటే నా సామిరంగా మటన్ బిర్యానీ పనికిరాదురా. ఒరే పాపిగా, ఆ, ఇక నుంచి నీకు పచ్చి పులుసు తిండి వద్దురా, బిర్యానీ తినిపిస్తాను పదా. పద. అమ్మయ్యా, చాలా కాలం తర్వాత మన పల్లెటూరు అన్నం కడుపు నిండా తిన్నానురా చంద్రయ్య. బాగుందా? బియ్యం దొడ్డుగున్నా సన్న బియ్యం కంటే రుచిగా ఉందిరా. ఒరే పాపిగా, ఆ, మీ లెక్క మేము సన్న బియ్యం తినంరా. ఉమ్, దొరల్లాగా రేషన్ దుకాణంలో దొరికే దొడ్డు బియ్యం దర్జాగా తింటాం. పచ్చి పులుసుతో తిన్నా కోడి కూర కంటే రుచిగా ఉందిరా. ఉల్లిగడ్డను కొరికి పచ్చిమిర్చి తింటుంటే నా సామిరంగా నశాలానికి ఘాటెక్కి సురుమందిరా. ఆ రుచి పట్టణంలో ఎక్కడ దొరుకుతుందిరా? ఇంతకీ కడుపు నిండా తిన్నావా లేదా? అది చెప్పరా పాపిగా. చాలా కాలం తర్వాత కడుపు నిండా తిన్నానురా. ఉమ్. నేను వద్దని చెప్పినా నువ్వు కొసరి కొసరి వడ్డించావు చూడు. ఆ ప్రేమకి కడుపుతో పాటు మనసు కూడా నిండిందిరా. సరే సరే, ఇక కార్ఖానా గురించి చెప్పు. 2 ఎకరాల పొలం కొని అందులో ఓ కార్పొరేట్ ఆఫీసు, ఫ్యాక్టరీ కూడా కడతానురా. ఒరే పాపిగా, ఆ, నువ్వు ఇల్లు కట్టే తాపీ మేస్త్రి కాదు కదరా. నేను కడతానంటే ఇక్కడ మన ఊళ్ళో ఉన్న తాపీ మేస్త్రీలతో కట్టిస్తాను అని అర్థంరా సన్నాసి. అలాగా? ఆ, మన ఊళ్ళో ఇల్లు కట్టే ఉపరోళ్ళు బతుకు తెరువు కోసం హైదరాబాద్కు పోయినరా పాపిగా. అదేరా నా బాధ. అమ్మ పాలు ఇవ్వకుంటేనే ఆవు పాలు తాగుతాం. ఊరు పని ఇవ్వకపోతేనే పట్టణానికి పోతారు. అందుకే ఊరి తలరాత మారుస్తాను అంటున్నాను. ఆహా, అట్టగా? మన ఊరి వాళ్లకు పని కల్పిస్తాను అంటున్నాను. ఊరు దేశానికి ఆత్మ లాంటిదని ఆనాడు మహాత్మా గాంధీ అన్నారు. దాన్ని నేను నిజం చేస్తాను.
ఒరే పాపిగా, ఆ, మహాత్మా గాంధీని నువ్వెప్పుడు కలిసినావురా? ఆయన చనిపోయినాకనే నువ్వు పుట్టినావు కదరా, ఎందుకు ఈ బట్టెబాజు మాటలు మాట్లాడతావురా? గాంధీ గారు చెప్పారంటే నాతో చెప్పడం కాదురా వెర్రి బాగులోడా. ఆ, ఆయన చెప్పినట్లు పుస్తకాల్లో రాశారు కదా, ఆ. అది నేను చదువుకున్నాను. ఓహో, ఆ. సరే సరే. మన ఊరి చివర్లో ఎంకయ్య ఎకరం బంజరు భూమి ఉంది, ఉమ్, దానిని అమ్మకానికి పెట్టాడు. ఇంకేం మరి, గుడ్. ఏంటి, గుడ్డు తింటావా? అంటే ఇందాక కడుపు నిండా తినలేదారా పాపిగా? గుడ్ అంటే గుడ్డు కాదురా చంద్రయ్య, మరేంటి? ఇంగ్లీష్ లో గుడ్ అంటే తెలుగులో మంచిదని అర్థం. ఒరే పాపిగా, నీకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు, మధ్యలో ఇంగ్లీష్ ఎందుకురా? పెద్దలు చెప్పింది నిజమేరా, చదువుకుంటే ఉన్నమతి పోతుందని ఊరికే అనలేదు. అందుకే నేను ఏ తప్పు చేయలేదు. నాతో మాట్లాడినట్టు ఇంగ్లీషులో మన ఊరోళ్ళతో మాట్లాడకు, పరుగు పోతుంది. ఓకేలేరా, మళ్ళీ ఇంగ్లీషులో కారు కూతలు కూస్తావేందిరా? అలవాటులో పొరపాటు లేరా. అది సరే, పాయింట్కి వచ్చాయి. మరి నువ్వెందుకు ఇంగ్లీష్ పదాలు వాడుతున్నావురా? పాయింట్కి రా అనేది తెలుగు పదం అని మన సత్తిగాడు చెప్పిండ్రా. ఉమ్, వాడు హైదరాబాద్లో ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటూ బట్టలు ఇస్త్రీ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు రా. అవునా? వాడు మన ఊరికి వచ్చినప్పుడల్లా ఇలా ఎంగిలి పీసును మాకు అంటగట్టిపోతాడు. అలాంటి గలీజ్ గాన్లతోనే మన భాష, మన యాస సంకనాగిపోతోందిరా. సరేరా, ఎంగిలి పీసు పదం వాడి చాలా పాపం చేసిన. తిరుపతికి పోయి గుండు వీయించుకోవాలి. మీ మాటలు సరే గాని చాయ్ తాగుతారా పాపిగా? వసై రాములమ్మ, పాపిగాడు నా చిన్ననాటి దోస్తు. వాడిని నేను గాడు గీడు అంటాను, నువ్వు అనడానికి వీల్లేదు. పైగా వీడు నీకు మరిది వరస. అట్లనే తీ, చాయ్ తాగుతారా మరిది? అలాగే వదిన. ఆహా, అమృతంలో హార్లిక్స్ కలిపి తాగినట్లు ఉందిరా ఛాయ్. అంటే అంత చెండాలాగా ఎందుకు చేసినవే వసై రాములమ్మ? అమృతంలో హార్లిక్స్ కలుపుకొని తాగినట్లు ఉంది అంటే చాలా కమ్మగా ఉందని అర్థంరా సన్యాసి. ఈడ బర్రె చిక్కటి పాలిస్తుందిలే మరిది. అందుకే ఇంత రుచిగా ఉంది. మా పట్టణంలో ఇలాంటి ప్యూర్ పాలు ఎక్కడా దొరకవదినా. పాల ప్యాకెట్లు దొరుకుతాయి, కొవ్వు తీసేసుకుంటారు, ఆ పాలు పగిలిపోకుండా అడ్డమైన కెమికల్స్ కలుపుతారు. విన్నావే ఓసై రాములమ్మ? ఆ ఇన్నతి. పట్టణం పోదామని నాతో పోరు పెడతావు, ఇందుకే నేను వద్దనేది. ఆ, సర్లే వదినను తిట్టకురా. ఇక అసలు విషయానికి వస్తే, నేను మన ఊళ్ళో ఫ్యాక్టరీ కట్టడానికి ఓ నెల రోజుల పాటు ఉంటాను. అట్లాగే. మన తాలూకాలో మంచి హోటల్ చూడరా, ఆ. నా కోసం సింగిల్ బెడ్ సరిపోతుంది. ఒరే పాపిగా, నేను సచ్చానా? ఆ? ఆ నెల రోజులు నా ఇంట్లోనే ఉండు. నీ ప్రేమకు థ్యాంక్స్ రా చంద్రిగా, కానీ నెల రోజులు మీ ఇంట్లో ఉండడం బాగోదురా. ఒరే పాపిగా, ఉం. నెల రోజులేంట్రా? నెల కాదు, 2 కాదు, 6 నెలలుండు. ఇది నీ ఇల్లు. నీ స్నేహానికి థ్యాంక్స్ రా, కానీ మరీ నెల రోజులుంటే బాగోదు. ఒరే, ఇది నీ ఇల్లు అంటే నమ్మవేంద్రా? అయితే ఇప్పుడే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయి ఈ ఇల్లు నీ పేరు మీద రాయిస్తాను. నువ్వు చాలా మారిపోయినావురా పాపిగా. చదువుకుంటే ఉన్న మతిపోయిందని పెద్దలు అంటారు. నేను చదువుకోనిదే. వద్దులేరా, కానీ మీరు అసలే నిరుపేదలు. నా తిండి మీకు భారం కారాదు. అందుకే ఈ నెల రోజులు ఉన్నందుకు డబ్బులు ఇస్తాను. తమ్ముడే పేకాటే మరి. సరే, గట్టనే చేయరా. నీ మనసు నేను నొప్పిస్తానా? సరే, ముందు ఛాయ్కి పైసలి. ఇలా అడిగావు, బాగుందిరా. ఇంతకు ఛాయ్కి ఎంత ఇవ్వమంటావురా? బయట 10 రూపాయలు ఉంటుంది. 10 రూపాయలు ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేయవని నాకు తెలుసురా. అందుకే 10,000 ఇవ్వరా, నేనేం ఫీల్ కాను. 10,000? ఒక కప్పు ఛాయ్కి 10,000 రూపాయల? ఛాయ్ మా హైదరాబాద్లోనే 10 రూపాయలు కదరా. కానీ ఆ ఛాయ్లో కల్తీ పాలు కలుపుతారు కదరా. అవుననుకో, మరి ఛాయ్కి 10,000 ఇవ్వడమేందిరా? నీ అసొంటి పైసగల్లోళ్ళు 5 స్టార్ హోటల్లో ఛాయ్ తాగి 10,000 గట్టరా ఏంది? 5 స్టార్ హోటల్లో ఛాయ్కి 2,000 రా, 10,000 కాదు. మరిది గారికి 10,000 ఇవ్వడానికి నామోషిగా ఉన్నట్లుంది. 15,000 ఇయ్యి మరిది, మేమేమి బాధపడము. అవును, 15,000 ఇవ్వరా, మేము అస్సలు ఫీల్ కాం. అది కాదురా, ఛాయ్కి 15,000 ఏంటిరా? ఒరే పాపిగా, మాలాంటి గరీబోళ్లకు 15,000 అంటే పెద్ద రొక్కం రా. కానీ నీలాంటి పైసగల్లోనికి 15,000 లెక్కనారా? ముఖం గట్ల ముడుచుకున్నవేందిరా? అక్కడికి 10 లక్షలు ఇచ్చినట్లు. నువ్వు చాలా మారిపోయినావురా పాపిగా. చదువుకుంటే ఉన్నమ్మది పోయిందని పెద్దలు అంటారు. ఆపు పైసకు కకుర్తి పడేది నేను కాదు,
నువ్వు ఇందా 15,000, దీంతో మీ కష్టాలు తీరుతాయిరా. మరి మీ వదిన కష్టపడి ఛాయ్ సప్లై చేసింది కదరా, ఆమెకు టిప్పు బావా. వదినకు టిప్ ఇవ్వాలా? ఏ మీలాంటి పైసగల్లోళ్ళు 5 స్టార్ హోటల్లో ఛాయ్ తాగగానే అడగక ముందు సర్వర్కి టిప్పు ఇయ్యరా? ఇది కూడా గంతే మళ్ళా. అవును మరిది, టిప్పు కింద నాకు 5,000 ఇస్తే చాలు, 10,000 వద్దులే, మరి ఎక్కువైపోతాయి. టిప్పు కింద 5,000 ఇవ్వాలా? ఒరే, అంత తక్కువగా ఇవ్వడం నీకు నామోషి ఉంటే 10,000 ఇవ్వరా? అదేం ఫీల్ కాదు, తీసుకోనంటే నేను 4 దంతా. టిప్పుకు 10,000? టిప్పు సుల్తాన్ కూడా అంత టిప్పు ఇచ్చి ఉండడు. నువ్వు టిప్పు సుల్తాన్ కంటే గొప్ప లక్పతివి కదరా. నువ్వు టిప్పు సుల్తాన్ కంటే గొప్ప లక్పతివి కదా మరిది. 10,000 ఇవ్వు, మీ వదిన కమ్మలు చేయించుకుంటది, దాని మీద నీ పేరు రాయిస్తలే. సరే, ఈ 10,000 టిప్పుగా తీసుకోవదినా. మా బాబే, నీ కడుపు సల్లంగుండా. వాడి కడుపు చల్లగానే ఉంటది, ఎందుకంటే వాడు ఉండేది ఏసీలోనే, తిరిగేది కూడా ఏసీ కారులోనే. సరే, పొలం చూడ్డానికి మనం వెళ్దాం పదరా. పోదాం, తొందర ఏముందిరా, ముందు బిల్లు కట్టు. ఛాయ్కి 15,000 బిల్లు కట్టానుగా, టిప్పుగా 10,000 కూడా ఇచ్చానుగా. చదువుకుంటే ఉన్నమతి పోయిందని పెద్దలు అంటారు, అందుకే నేను నీలా చదువుకోకుండా మంచి పని చేసిన. మరి ఇందాక పులుసన్నం తిన్నావు కదరా, అవును. దాని బిల్లు కూడా కట్టవా? దోస్త్ ఇంట్లో ఎవరైనా పుక్కట్ల తింటారా? అట్లా తింటే అది అరుగుతుందా? కడుపు నొప్పి వస్తుందిరా. దానికి కూడా బిల్లు కట్టాలా చంద్రం? ఒరే, నేనంటే నీ దోస్తుని, పుక్కట్ల అన్నం పెడతా, కానీ ఆ లచ్చన్న రేషన్ షాపులో నాకు పుక్కట్ల బియ్యం ఇయ్యాడుగా, వాడు కూడా నా దోస్తే, కానీ బియ్యం ఇచ్చి పైసలు గుంజుకుంటాడు, కక్కుర్తి ఎదవా గలీజోడు. సరే, హైదరాబాద్లో ప్లేట్ మీల్స్ 100 రూపాయలురా, 200 ఇస్తాను, తీసుకో. 5 స్టార్ హోటల్లో మీల్స్ ఎంత ఉంటుందిరా? 600 వరకు ఉంటుందిరా. ఇదిగో, నాతో ఇసొంటి బట్టే బాధ అబద్ధాలు చెప్పకరా. నేను కూడా 5 స్టార్ హోటల్లో అన్నం తిన్నోడ్నే. మొన్న వాడు ప్లేట్ అన్నం పెట్టి 20,000 గుంజిండు తెలుసా? అంటే ఇప్పుడు నేను మీ ఇంట్లో తిన్న ఆ బోడి పచ్చి పులుసుకు 20,000 ఇవ్వాలా? 20,000 ఇస్తే మాత్రం నేను తీసుకుంటానా? ఒరే పాపిగా, ఓ 50,000 ఇవ్వు. 50,000? అత్త తెల్ల ముఖం వేస్తావేంద్రా? మరి నువ్వు నా లెక్క గరిబోడివా ఏంది? నా లెక్క పైసా పైసా కూడా పెడతావా? బాగా బలిసిన వాడివేగా, సముద్రంలోంచి బిందెడు నీళ్లు దోడుకుంటే ఏమవుతుంది? నీలాంటి లక్పతి 50,000 ఇస్తే ఆస్తి తరిగిపోతుందా ఏంది? ఎవరా అది? పెద్ద గొలుసు చేయించమని నన్ను పోరు పెడుతోంది. సరే, నేను ఎక్కువగా మాట్లాడితే వదిన దూరి 50,000 ఇవ్వడానికి మరిది గారు నామోసి పడుతున్నారు, 60,000 అడగండి అయ్యా అంటుంది. నా నోట్ల మాటను గుంజుకున్నావు మరిది, 60,000 ఇవ్వు. ఇందా 60,000 సమర్పయామి. ఒరేయ్, నీ దగ్గర కోట్లు గుంజుకున్నట్లు అట్లా ఏడుపు ముఖం పెడతావేందిరా? నవ్వుతూ 60,000 ఇవ్వు. ఇదిగో, చిరునవ్వుతో ఇస్తున్నాను లేదా. 60,000 తీసుకో. పచ్చి పులుసుతో అన్నం తిన్నదే మంచిదైంది, అదే కోడి కూరతో తినుంటే 1,00,000 రూపాయల బిల్లు వేసేవాళ్ళురా. ఫికర్ చేయకురా, రాత్రి నాటు కోడి కూరతో అన్నం పెడతానులే, ప్లేట్కి 1,00,000 రూపాయలు. నీ వదినకి టిప్పు ఓ 15,000. సమజ్కొచ్చిందా? వద్దురా చంద్రం, నాకు కోడి కూర వద్దురా, పచ్చడి మెతుకులే చాలు. అదే చేత్తో మీ వదినకు టిప్పు కూడా ఇవ్వరా? ఇందాక టీ ఇచ్చినందుకు టిప్పు ఇచ్చాను కదరా. అన్నం కూడా కొసరి కొసరి వడ్డించింది కదరా, దానికి కూడా టిప్పు ఇవ్వబోయింది. నేనంటే నీకు లంగోటి నాటి దోస్తుని, పుక్కట్ల సర్వీస్ చేస్తా, అదెందుకు నీకు పుక్కట్ల సర్వీస్ చేస్తుందిరా? అది కూడా నిజమే చంద్రం. ఇందా వదిన, టిప్పుకు మరో 10,000 తీసుకో. అవు మరిది, ఇందాక 15,000 ఇచ్చినావు కదా. అంటే నువ్వు బేరమాడావు కాబట్టి. అలా ఊరికే బేరమాడితే ఏం బాగుంటుందిరా? 15,000 టిప్గా ఫిక్స్ చేసుకో. అలాగే చంద్రం, తప్పుతుందా? ఒరేయ్, అట్లా ఏడుపు ముఖంతో చెప్తావేంద్రా? అక్కడికి నీ బిల్ మీద ఏదో జిఎస్టీ అడిగినట్లు. జిఎస్టీ కూడా కావాలా నాయనా? అవును, మళ్ళా 5 స్టార్ హోటల్లో బిల్ మీద జిఎస్టీ వసూలు చేయరా? అవుననుకో, కానీ నేను తిన్నది మన ఇంట్లో కాబట్టి. నువ్వు నా లంగోటి నాటి దోస్తువు కాబట్టి జిఎస్టీ వేయలేదురా, కక్కుర్తి ఎదవా. జల్దీ పోదాం పద. ఉదయ్ రాములమ్మ, చెప్పయ్యా, ఇంకోసారి ఛాయ్ తీసుకొని రావాలా? వద్దులే వదిన. ఇదిగో ఒసై రాములమ్మ, చెప్పయ్యా. రాత్రికి నాటుకోడి కొయ్యి, అట్లనే. గరం మసాలా బాగా వెయ్యి. ఆ ఘాటు వాసన మన ఊరంతా సోకాలి. మన ఇంట్లో ఏసీ లేదు, ఫ్యాన్ తిరిగి సావదు, వీడు పండుకోడు. ఆరు బయట నవార మంచం వెయ్యి, దాని మీద నల్లులను చంపుకుంటా పండుకుంటాడు.
దానికి కూడా రెంట్ వసూలు చేస్తావా తండ్రి? నేను వద్దన్నా నువ్వు పుక్కట్ల నెల రోజులు ఉండవు కదరా. రోజుకు రెంట్ ఎంత ఇవ్వమంటారు సార్ మరి? రోజుకు 75,000 ఇవ్వమంటే నువ్వు ఇస్తావారా? కనీసం 1,00,000 రూపాయలైనా ఇస్తావని నాకు తెలుసురా. నువ్వు మా లెక్క పైసకు కక్కుర్తి పడే ఎదవా కాదుగా. అంతేలే, నేను కోటీశ్వరునిగా సముద్రంలోంచి బిందెడు నీళ్లు తీస్తే ఏమి నష్టం? బాగా చెప్పినవురా. జల్ది పోదాం పద. నా కారులో వెళ్దామంటే దానికి వదిన పిడకలు కొట్టింది. అద్దం నిండా పిడకలే. ఇప్పుడు ఎలా వెళ్దాము? బోడి 25 లక్షల రూపాయల కారు కోసం 25 రూపాయల పిడకలు పాడు చేస్తావురా దుర్మార్గుడా. నా సైకిల్ మీద పోదాం పద. నేను కూర్చుంటాను, నువ్వు దర్జాగా సైకిల్ దొక్కు. చిన్నప్పుడు నిన్ను కూర్చోబెట్టుకుని డబుల్ సవారీ నేను దొక్కలేదు. నేను సైకిల్ దక్కాలా? నువ్వు చాలా మారిపోయినవురా పాపిగా. చదువుకుంటే ఉన్నమది పోయిందని పెద్దలంటారు. వద్దు వద్దులేరా, మాట్లాడితే నా చదువు మీద పడతావు. పద, నేనే సైకిల్ దొక్కి అఘోరిస్తాను. ఇందాక తిన్న పచ్చడి మెతుకులు అరగాలిగా. అమ్మయ్యా, సైకిల్ బాగా తొక్కావురా పాపిగా. పొలం పక్కనే ఉందని 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కించావు కదరా చంద్రయ్య. ఒరేయ్, 10 కిలోమీటర్లకే చెమట పడితే ఎలారా? నేను 100 కిలోమీటర్లు తొక్కినా చెమట పట్టదు ఎరకనా? సర్లే, 20 ఏళ్ల తర్వాత నాతో సైకిల్ తొక్కించి చచ్చావు. కాళ్ళు లాగేస్తున్నాయిరా. ఏసీ కారులో తిరిగినందుకు నీకు బాగా కొవ్వు పట్టిందిరా. నా లెక్క సైకిల్ తొక్కితే సన్నపడతావు కదరా. అందుకే చదువుకోవద్దురా, పాడైపోతావు అని చిలక్కి చెప్పినట్టు చెప్పినా విన్నావా? హౌలాగాన్ లెక్క ఇంజనీరింగ్ చదువు చదివినావు, ఇప్పుడు సైకిల్ కూడా తొక్కలేని బతుకునేది. అది కాదురా, కోటీశ్వరుడిగా ఉంటూ సైకిల్ తొక్కితే జనం నవ్వుతారా. రే, జనం నవ్వుతారని కొవ్వు పెంచుకుంటావురా. చదువుకుంటే ఉన్న మతి పోయిందని పెద్దలంటారు. అందుకే నేను నీలా చదువుకోకుండా మంచి పని చేశాను. సరేలే, మా ఇంటి నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చి ఉంటే 200 అయ్యేది. ఆ పైసలేవో నాకు. సైకిల్ తొక్కింది నేను కదరా. కానీ సైకిల్ నాది కదరా, దానికి కిరాయి ఇవ్వవా? సర్లే, ఇదిగో 200 తీసుకో. బిచ్చపోనికి వేసినట్టు 200 ఇస్తావేందిరా? ఓ 2,000 కొట్టు. నా కారులో వచ్చి ఉంటే 100 రూపాయల పెట్రోల్ అయ్యేది తెలుసా? నువ్వు చాలా మారిపోయినారా పాపిగా. చదువుకుంటే ఉన్నమది పోయిందని పెద్దలంటారు. అందుకే నేను నీలా చదువుకోకుండా మంచి పని చేశాను. పైసా కోసం కక్కుర్తి పడతావురా. 10 కోట్ల ఆస్తి సంపాదించావు కదరా, పోయేటప్పుడు పైకి కట్టుకుపోతావురా. సర్లే, ఏడుపు ముఖం పెట్టి నన్ను తిట్టకురా. 2000 తీసుకో. ఇలా ఇవ్వు. మన దోస్తానాకి నువ్వు వాల్యూ ఇయ్యరా. పైసకు విలువ ఇవ్వకు, సంకనాగిపోతావు. ఎందుకు పనికి రాకుండా పోతావు. సర్లే, పొలం చూపించరా. నేను చెప్పిన పొలం ఇదే. ఒరే పాపిగా, నేను చెప్పిన ఎంకయ్య ఇగో ఈడే. నమస్తే దొరా. నమస్తే నమస్తే. రండి. ఏరా పాపిగా, నువ్వురా, బాగున్నావా? నన్ను గుర్తుపట్టలేదా? ఎంకయ్యనరా. నువ్వు మన చిన్నతనంలో నా బల్పాలు కొట్టేసి చాక్లెట్ లెక్క తినేటోడివి. పరీక్షలో నువ్వు నా బల్పం కొట్టేసినందుకే నేను 1వ తరగతి రాయలేక ఫెయిల్ అయ్యి ఇట్లా రైతు లెక్క మారినా. లేకపోతే నీ లెక్క పైసగలోని అయ్యేటోడిని. ఫికర్ చేయకరా ఎంకయ్య, ఇప్పుడు కూడా నీకు పైసలు రాబోతున్నాయి. పాపిగాడు నీ పొలం కొని కార్ఖానా కడుతుండి ఇక్కడ. అవునా? అయితే వెంటనే కొనుక్కోరా పాపిగా, ఇప్పుడే అమ్ముతా. పైసలు తీ. ఒరి పాపిగా, ముందు ఓ 1,00,000 రూపాయలు నా ముఖాన కొట్టరా. నీకెందుకు ఇవ్వాలి చంద్రిగా? పొలం చూపించిన కదరా. మీ హైదరాబాద్లో ఇల్లు కొనిపిస్తే మీడియేటర్కి కమిషన్ ఇయ్యరా? మరి పొలం చూపించినందుకు నాకు కమిషన్ ఇవ్వరా? ఇంకా నేను కొనలేదు కదరా. కొన్నాక ఆ కమిషన్ వేరుగా ఇద్దులేరా? ఇది పొలం చూపించినందుకు ముంజాత కమిషన్ కొట్టు. అరే పాపిగా, వెంటనే ఈ దిక్కుమాలిన 3 మూలల పొలం కొనరా. వాస్తు లేని ఈ దిక్కుమాలిన పొలం కొన్నప్పటి సంది నేను సంకనాగిపోయాను. 1,00,000 రూపాయల పొలాన్ని 50,000కి ఇస్తానన్నా ఏదో కొని సావట్లేదురా. ఎవడో ఒక బక్రాగాడు వస్తాడని గోతికాడు నక్కలా కాసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు బక్రాగాడిలా దొరికావు. 50,000 కొనుక్కో. నువ్వు నా చిన్ననాటి దోస్తు కాబట్టి ఓ 10,000 తగ్గిస్తా. 40,000కి ఇస్తాను. కొని పుణ్యం కట్టుకోరా. అలాగేరా, 40,000 కొంటానురా. ఏరా పాపిగా, నువ్వేంటి, నీ లెవెల్ ఏంటిరా? చిన్ననాటి దోస్తు అని ఎంకయ్య చీప్గా 40,000కి అమ్మితే నీ విలువ పడిపోదా? ఓ 5 లక్షలు వాడి ముఖాన కొట్టి నువ్వు కరోడ్పతినని చాటుకోరా. గజ్జికి లేని దురద లోషన్కి ఎందుకురా చంద్రయ్య? వాడు 40,000 ఇవ్వమంటుంటే నువ్వు
5 లక్షలకు ధర పెంచుతావే? చిన్ననాటి దోస్తు కాబట్టి డిస్కౌంట్ ఇవ్వమంటున్నాను. డిస్కౌంట్ అంటే ధర తగ్గించడం, ఇలా పెంచడం కాదు కదా. నువ్వు నోరు మూసుకొని నిల్చోరా. చంద్రగాడు చెప్పింది నిజమేరా పాపిగా. 5 లక్షలు ఇస్తేనే పొలం అమ్ముతాను, లేకపోతే అమ్మను. అయినా పైసగొల్లోడే కదరా, మా లెక్క పైసకు పెండ తింటావురా. తాను చెడ్డకోతి వనమెల్లా చెడిచినట్లు ఈ చంద్రయ్య అందరినీ చెడిపేలా ఉన్నాడు. సర్లే, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉండి పొలం అమ్ముతున్నావో అర్థం చేసుకోగలను. ఈ 5 లక్షలు తీసుకొని రేపే నా పేరుతో రాసివు. ఒరేయ్, నా కమిషన్ ఓ 10 లక్షలు నా ముఖాన కొట్టరా పాపిగా. 5 లక్షల పొలానికి 10 లక్షల కమిషనా? చిన్ననాటి దోస్తువి కదరా, ఆ మాత్రం త్యాగం చేయవారా యదవా? 10 కోట్ల ఆస్తిని పైకి తీసుకుపోతావురా. నువ్వు సత్తే నీ పాడిన పైసలు మోయవురా, మా సొంటి 4 దోస్తులే మోస్తారు. సర్లే, ఇస్తానులే, ఏడవకు. కానీ ప్రతిసారి ఇలా ఆస్తిని పైకి పట్టుకొని పోతావురా అని అపశకునం కూతురు కూయకు. హదాసు దేవతలు ఉంటారు. ఒరేయ్, నువ్వు కోట్ల కుమ్మరయ్య లెక్క ప్రతిదానికి గీసి గీసి బేరాలు ఆడకు. అడిగినంత ఇచ్చి రావు. ఒరే పాపిగా, పొలం దొరికింది. ఇక ఈ పొలంలో కార్ఖానా కట్టే కాంట్రాక్టర్ కావాలి. వాడి దగ్గరికి తీసుకుపోతాను పద. సరే, మన ఊరి వాడికే కాంట్రాక్ట్ అప్పగిస్తానురా, పక్క ఊరి వాడికి వద్దురా. నాకు తెలుసు లేరా. సరే, ఇల్లు కట్టే మేస్త్రి ఇంటికి తీసుకుపోతాను పద. సైకిల్ మీద నేను కూర్చుంటాను, నువ్వు దొరబాబులా తొక్కుదువు గాని. అరే చంద్రిగా, ఆ, ఇదేంట్రా మేస్త్రి ఇంటికి తీసుకుపోతానని సెలూను తీసుకొచ్చావు? ఒరే పాపిగా, ఈ సెలూన్ మంగయ్య కూడా ఇల్లు కడతాడురా. ఇండ్లు కట్టడం వేరు, ఫ్యాక్టరీ కార్పొరేట్ ఆఫీస్ కట్టడం వేరురా. దానికి చాలా అనుభవం కావాలి కదా. నిజమే, 2-3 ఇండ్లు కడితే దానికదే అనుభవం వస్తుందిరా. 2 రోగులను చంపితేనే డాక్టర్లు అయినట్లు. నువ్వు ఉండరా. ఒరే మంగయ్య, ఒరే మంగయ్య, ఉన్నావా? నిన్ననే నీకు గడ్డం గీసినాను కదరా చంద్రయ్య, నాతో నీకేం పని పడింది? ఒరేయ్, నాకు మంచి కమిషన్ ఇస్తానంటే నీకు 4 పైసలు వచ్చే పని అప్పగిస్తాను. అయితే చెప్పు. ఇగో, బయట ఓ బకరగాడు ఉన్నాడు. వాడి పేరు పాపిగాడు. నా చిన్నప్పటి దోస్తు. మన ఊళ్ళో కార్పొరేట్ కార్ఖానా కట్టడానికి హైదరాబాద్ నుంచి హౌలాగాన్ లెక్క వచ్చిండు. ఆ కార్ఖానా ఫ్యాక్టరీ నువ్వే కట్టాలి. నాకు తాపీ మేస్త్రి పని రాదు కదరా. చదువుకున్నోడి కంటే ఏదో అన్నట్టు పెద్దలు అంటారు కదరా, అది నాకు తెలుసురా. నీకు తాపి పని రాకున్నా దాన్ని నువ్వే కట్టాలి. కట్టడానికి అది 3 ముళ్ళా వెర్రిబాబులోడా? ఇసుకకు సిమెంట్కు తేడా తెలియని నేను ఎలా కడతానురా? రే, నువ్వు కట్టకురా, వేరే మేస్త్రితో కట్టించు. అదెట్లరా? నువ్వు వీడి దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని పక్కూరి మేస్త్రికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి. నీకు 4 పైసలు వస్తాయి, నాకు కూడా 4 పైసలు వస్తాయి. కావాలంటే నువ్వు పారా కాని లెక్క 1 నెల రోజులు గంపలు పోయి, అప్పుడు మన ఊరి వాడికి పని కల్పించినట్టు పాపిగాడు ఖుషి అవుతాడు. అదేదో మన ఊరి మేస్త్రి రాజయ్యకే ఇవ్వచ్చు కదరా. వాడు నాకు నీ లెక్క కమిషన్ ఇయ్యాడుగా. పైగా వాడికి ఇవ్వాల్సిన 50,000 రూపాయలకు కళ్ళు కాంపౌండ్లో నన్ను కొట్టి సైకిల్ గుంజుకున్నాడు. అయితే సరే, నేను దగ్గరుండి కార్ఖానా కట్టిస్తాను. ఒరే పాపిగా, చెప్పురా. ఆ మంగయ్యతో మాట్లాడినాను. వాడు కట్టడానికి రెడీ అన్నాడు. చూడు చంద్రిగా, ఇది 2 కోట్లతో కట్టే పెద్ద ఆఫీసు. ఇలా పని రాని వాళ్ళకి ఇస్తే మొదటికే మోసం వస్తుందేమో. ఒరిజినల్ కాంట్రాక్టర్కే ఇస్తానురా. మరి నాకు కమిషన్ ఎట్లా వస్తుందిరా? నీకు నేను ఇస్తాను కదరా. కావాలంటే హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీర్లను పిలిపించి ప్లాన్ గీస్తాను. మన ఇస్తారి చెప్పింది నిజమేరా. నువ్వు హైదరాబాద్కు పోయినాక చాలా మారిపోయినావు అని చెప్పిండు. ఆ మాటలు నేను నమ్మలేదు. ఇప్పుడు నమ్మాలనిపిస్తోందిరా పాపిగా. మీ పట్నం వాళ్ళు ఇంతేరా, ప్రేమానురాగాలకు ఎలువ ఇయ్యరు, పైసలకే ఎలుమెత్తారని నువ్వు కూడా నిరూపించినవురా. అది కాదురా చంద్రిగా. ఇంకేం చెప్పకురా, సమజైందిరా. నీకు మన ఊరి వాళ్ళకంటే హైదరాబాద్ ఇంజనీర్లంటేనే ప్రేమని సమజైందిరా. అయితే పోరా పోరా, హైదరాబాదులోనే కార్ఖానా కట్టుకోరా. మన ఊరోళ్లకు పని దొరక్క రెక్కలిరిగిన పక్షుల్లా వలసపోతే నీకు వచ్చే లాస్ ఏముందిరా? సర్లే, బాధపడకురా. ఆ పనిని మన ఊరి వాడికే ఇస్తాను. నీ కమిషన్ నీకు ఇస్తానులే. అయితే ఓ 10 లక్షలు కొట్టు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందిరా? హైదరాబాద్కి వెళ్ళాక పంపిస్తానులే. మాట తప్పవుగా? తప్పనురా. పద, ఇక మనకు కనీసం 100 మంది ఉద్యోగులు కావాలిరా.
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన ఊళ్ళో ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం పద. 100లో ఉన్నారా? మన ఊళ్ళో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 100లో ఉన్నారా? అవును. ఆ వివరాలు మన ఊరు సర్పంచ్ బసవయ్యకు తెలుసు. ఆయనను కలుద్దాం. పైగా వాడు మన ఊరు సర్పంచ్ కాబట్టి కార్ఖానా రిబ్బన్ కటింగ్ కూడా వాడితో చేయించాలరా. అలాగే, అయితే ఆయనటికి వెళ్దాం పద. ఇంట్లో కలిస్తే మర్యాద ఉండదు. మందు తాగడానికి కళ్ళు కాంపౌండ్కి రమ్మంటే సంతోషంగా వస్తాడు. నేను కూడా తాగుతా వాడితో. సర్పంచ్ని కళ్ళు కాంపౌండ్కి పిలిస్తే బాగోదేమరా? రే, మీ హైదరాబాద్లో బార్లు ఉంటాయి, మన ఊళ్ళో కళ్ళు సారా దుకాణాలు కలిసే ఉంటాయి. అక్కడ బార్కి పిలిచినట్లే ఇక్కడ కళ్ళు కాంపౌండ్కి పిలిస్తే మర్యాదగా ఉంటుంది. సర్లే, రాత్రికి పిలు. సర్పంచ్తో పాటు నాకు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తాను. అందరినీ ఎందుకురా? నువ్వు మన ఊరి వాడివని, నువ్వు వచ్చావని అందరికీ తెలియాలి కదరా. కరెక్టే రోయ్. నువ్వు వచ్చినందుకు అందరూ ఖుషి అవుతారు. అది కూడా నిజమే రోయ్. ఊళ్ళో వాళ్ళకు పార్టీ ఇవ్వాలని ఎలాగో అనుకున్నాను రా. అరే పార్టీగా, అయితే ఆ పార్టీ మా ఇంట్లోనే ఇద్దాంరా. బాగుందిరా. 4 ఏటలు వస్తే చాలు. ఇంత హంగామా చేస్తే 25,000 ఖర్చు వస్తుందేమోరా? నీతో 25,000 ఖర్చు చేయించే హౌలాగాడినా? ఓ 2 లక్షలు ఖర్చు చేయిస్తాను, సరేనా? ఒరే చంద్రిగా, నేను వారం రోజులు ఈ ఊళ్ళో ఉంటే నేను కూడా నీలా పేదవాడిగా మారుతానేమోనని భయంగా ఉందిరా. ఒరే పాపిగా, నేను ఉండగా నీకా భయం రాదురా. నువ్వు గరీబోన్ లెక్క మారితే నేను 3 పూటలా అన్నం పెడతాను, పద. ఒరే పాపిగా, సంతోషంగా తాగే టైంలో కూడా నువ్వు పైసల గురించి ఆలోచిస్తున్నావేంద్రా కక్కుర్తి ఎదవా. నువ్వు పట్నం పోయాక చాలా మారిపోయావురా. పైసా కోసం గడి తినే కక్కుర్తి ఎదవలా నలుగురు చెప్తే నమ్మలేదు, ఇప్పుడు నమ్మాలనిపిస్తోందిరా. గట్టిగా అరవకురా. అసలు విషయం సర్పంచ్తో మాట్లాడదాంలే. బాబాయ్, నువ్వు మా ఊళ్ళో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకోవటం మా అదృష్టమయ్యా. నీ ఇసుంటి చదువుకున్న వాళ్ళు ఇలా సొంతూళ్ళకు వచ్చి ఇసుంటి కంపెనీలు పెడితే మన తెలంగాణలోని అన్ని ఊళ్ళు బాగుపడతాయి. అవును సర్పంచ్ గారు, చెప్పండి. నలుగురికి ఆదర్శంగా మారాలనే నేను మన ఊళ్ళో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను. నేనేమి ఊరికి మెహర్బానీ చేయడం లేదు. ఓ 4 కోట్లు ఖర్చు చేసి కంప్యూటర్ చిప్స్ తయారు చేసి విదేశాలకు అమ్మి 10 కోట్లు సంపాదిస్తాను. ఇది పక్కా వ్యాపారం. అయితే ఇందులో చిన్న మానవత్వం దాగి ఉంది. నాతో పాటు నా ఊరు కూడా బాగుపడాలి, నాతో పాటు నా గ్రామస్తులకు పని దొరకాలి అన్నది మానవత్వము అనుకుంటున్నాను. దీనిని అండర్లైన్ చేసుకోండి మరి. అయితే ఇంకేముందిరా, నీ కంపెనీలో సత్తిగాడు, గంగయ్య, నారిగాడు, ఈరిగాడు, పెంటయ్య, యాదయ్య, యాదమ్మ, లక్ష్మమ్మ, కొమ్మరమ్మకు కంప్యూటర్ ఇంజనీర్లుగా కొలువుయ్యి. ఆ కొలువులకు వాళ్ళు సూటు కారురా చంద్రిగా. చదువుకున్న వాళ్ళు కావాలి. వీళ్ళు కూడా చదువుకున్నారా? చూడ్డానికి పక్కా రైతుల్లా ఉన్నారు. వీళ్ళు చదువుకున్నారా? అవునరా, బయోమెట్రిక్ చదివినరు. అంటే వేలి ముద్ర వేయగలిగేంత చదివినరు. గది లెక్క. బయోమెట్రిక్ అంటే చదువు కాదురా సన్నాసి, వేలిముద్ర వేయడం అని అర్థం. అదేరా, వేలి ముద్ర వేయాలన్నా చదువుకోవాలిగా. ఇప్పుడంతా బయోమెట్రికే కదరా. ఏటీఎంలో పైసలు తీయాలన్నా వేలిముద్ర వేయాలి, బ్యాంకులో లాకర్ తెరవాలన్నా వేలిముద్ర వేయాలి. అందరూ వేలిముద్రలు వేస్తున్నారు. ఇంకా చదువుకున్న వాడికి చదువుకోని వాడికి తేడా ఏముందిరా చెప్పు. అది కాదురా చంద్రిగా, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు మాత్రమే ఆ కొలువు చేయాలి. ఒరే పాపిగా, అయితే వీళ్లకు కంప్యూటర్ ఇంజనీర్లుగా కొలువులు ఇవ్వు. వీళ్ళు బీటెక్ చదువుకున్న పోరగాళ్లను హైదరాబాద్ నుంచి పిలిపించి వాళ్ళ కింద అసిస్టెంట్లుగా పెట్టుకుంటారు. నువ్వు తలా 10 లక్షల జీతం ఇచ్చావే అనుకో, దాంట్లోంచి ఓ 1,00,000 రూపాయల జీతం ఆ పోరగాండ్ల మొహాన కొడతారు. 9 లక్షలు వీళ్ళు తీసుకుంటారు. అప్పుడు గడప గడపకు కారు వస్తుంది, మన ఊరు బాగుపడుతుంది. నాకు అందరూ కమిషన్లు ఇస్తే నేను గాలి మోటార్ కొంటాను. గాలి మోటార్ ఉన్న ఊరుగా మన ఊరి పేరు దేశంలో మారమవుతుంది. అప్పుడు నా సీట్ సంకనాకిపోయి నేను నీకు పైలట్గా మారుతాను, అంతే కదరా. పైలట్ అంటే గాలి మోటార్ డ్రైవరే కదా. అయితే ఆ కొలువు నీకే ఇస్తాను. నెలకు దండిగా 10,000 జీతం ఇస్తాను. రోజుకు 10 రూపాయలు టిప్గా ఇస్తాను. పండుగ చేసుకో. బాబాయ్, ఆ, నువ్వు చంద్రగాడి మాటలు పట్టించుకోకు. సరే సరే. మన ఊరి వాళ్లకు కోడి దొరికితే చాలు, అది పెట్టే గుడ్డుకు తృప్తి పడరు. దాని కడుపులో చాలా గుడ్లు ఉంటాయని కోసుకు తినే అమాయకులు. అది నాకు తెలుసు సర్పంచ్ గారు, అందుకే చంద్రగాడిని భరిస్తున్నాను. మన ఊళ్ళో పుట్టి పెరిగిన సినిమా డైరెక్టర్ ముందు నీ లెక్కన ఇడికి వచ్చిండు. తను కూడా ఈ ఊరిని బాగు చేయాలని అనుకున్నాడా? అవు మళ్ళా వాడు హైదరాబాద్కు పోయినాక
సినిమా డైరెక్టర్ అయ్యి మస్తు కమాయించుండు. వాడి అమ్మ ఇదే ఊళ్ళో చనిపోయింది. ఆ తల్లి పేరుతో ఒక స్కూల్ కట్టాలని అనుకుండు. మా ఊళ్ళోని కలిసి ఖర్చు ఎంత అవుతుంది అని అడిగిండు. 5 లక్షలు అవుతుందని మా వాళ్ళు చెప్పిండ్రు. మామూలు స్కూల్ కట్టద్దు, 10 లక్షలు ఇస్తాను, కార్పొరేట్ స్కూల్ లెక్క జబర్దస్త్గా కట్టుండ్రి అని ఈ సన్నాసులకు 10 లక్షలు ఇచ్చి పోయిండు. దగ్గరుండి పని చేయించే టైం వాడికి లేదుగా. ఆ పైసలతో ఈ సన్నాసులు తాగి తందనాలు ఆడిండ్రు. టీవీలు, సెల్ ఫోన్లు కొని పునాదులు మాత్రమే తీసిండ్రు. మరో 10 లక్షలు ఇస్తే ఫంక్షన్ హాల్ కడతామని డైరెక్టర్కి చెప్పిండ్రు. మరి డైరెక్టర్ ఏమన్నాడు? ఏమంటాడు, చిన్ననాటి దోస్తులు, కులపోళ్ళు, పెద్దనాన్నలు, కాకలు, బావలు, బామద్దులు కదా, కొట్టలేడు, తెట్టలేడు, ఇజ్జత్ కా సవాల్. పేపర్లో కూడా ప్రకటించిండు. చచ్చినట్టు బెడ్డెడు మరో 10 లక్షలు ఇచ్చిపోయిండు. అప్పుడు ఆ స్కూల్ నిర్మాణం పూర్తి చేశారన్నమాట. వీళ్ళ బొందా ఒక గజం గోడలు లేపిండ్రు. మళ్ళీ డైరెక్టర్ దగ్గరికి పోయి మరో 10 లక్షలు కావాలని మొత్తుకున్నారు. కనీసం అప్పటికైనా స్కూలు పూర్తయిందా? కాలేదు. అప్పటి సంధి ఇప్పటిదాకా డైరెక్టర్ ₹1 కోటి ఇచ్చిండు. సగం గోడలే లేచినాయి. దాంతో వాడికి వీళ్ళ మీద కోపం వచ్చి పైసలు ఇవ్వటం ఇక నా వల్ల కాదని చేతులు ఎత్తేసిండు. ఓ మై గాడ్, ఇది సగం నిర్మాణంలో ఆగిపోయిన స్కూలా? అందుకే బాబాయ్, నువ్వు ఈ ఎదవలకు ఏ పని అప్పగించకు. ఇక్కడి వాళ్లకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువు ఇస్తే కంపెనీ సంకనాకి పోతుంది. కాబట్టి కాంట్రాక్ట్ పని హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి అక్కడ పోరగాండ్లకే కొలువులు ఇవ్వు. మరి మాకు కొలువు ఎట్లా వస్తాయి సర్పంచ్ గారు? మీలాంటి మట్టి బుర్ర సన్నాసులకు వాచ్మెన్ కొలువులు, ఆఫీస్ బాయ్ కొలువులు, వంటవాడి కొలువులు ఇస్తాడు. ఎక్కువ నగరాలు చేస్తే ఆ డైరెక్టర్ లెక్క పాపయ్య కూడా పారిపోతాడు. మరి మనం 4 రాళ్ళు ఎప్పుడు సంపాదించుకుంటాం సర్పంచ్ గారు? కార్పొరేట్ ఆఫీసులో కట్టినాక మనకు 4 రాళ్ళు అవే వస్తాయి. అత్యాశకు పోయి బంగారు గుడ్డు పెట్టే బాతును కొయ్యకు. నేను చెప్పలేని మాటలు మీరు ధైర్యంగా చెప్పారు సర్పంచ్ గారు. చాలా సంతోషం. ఎరా చంద్రయ్య, నీ దోస్తు ఇంటికి వస్తే 10 రూపాయలు ఛాయ్ పోసి 15,000 తీసుకుంటావా? నీ పెండ్లానికి టిప్పు కింద 10,000 ఇప్పిస్తావా? చాలా తక్కువ తీసుకున్నానంటావా సర్పంచ్ గారు? చెప్పుతో కొడతా కదా. మన ఊరి వాడికి పచ్చి పులుసు అన్నం పెట్టి 60,000 తీసుకుంటావురా, కుండిపోతాడా? ఈ ముచ్చట నీకెట్టా తెలిసింది సర్పంచ్? నీ పెండ్లాం రాములమ్మ. రాములమ్మ కాదు, వసే రాములమ్మ. అదే వసే రాములమ్మ వచ్చి నేను అమ్మాలనుకున్న సింహమూతి కడియాలు కొంటానుంది. అన్ని పైసలు నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి అని గట్టిగా అడిగా. అప్పుడు హైదరాబాద్ నుంచి ఓ బకరాగాడు వచ్చాడని చెప్పింది. ఇంతకు మేము చేసింది తప్ప అంటావా సర్పంచ్? తప్పు కాదు, తప్పున్నారు తప్పురా కుక్కనాయాల. ఇటువంటి దేవుడిని గుడిలో పెట్టి పూజించాలరా. దేవుడి పెయ్యి మీద ఉన్న సొమ్ములు గుంజుకుంటే పురుగులు పెడతావు. ఏ రకం పురుగులు సర్పంచ్ గారు? ఆకుముడత పురుగులా, రసం పీల్చే పురుగులా? కరోనా లాంటి పురుగు పెడతారా. ఒక సర్పంచ్గా కాదు, ఈ ఊరి పెద్ద మనిషిగా నేను చెప్తున్నా. పాపయ్య కట్టే ఫ్యాక్టరీ స్థలాన్ని వెంకయ్య దగ్గర 40,000 ఇప్పిస్తాను. 10 లక్షలు ఇస్తానని పాతుగాడు కమిట్ అయ్యుండిగా. నువ్వు మధ్యలో మాట్లాడితే చెప్తా పడతా. ఎంత తక్కువలో ఫ్యాక్టరీ కడితే అంత మంచి లాభాలు వస్తాయి రా సన్నాసి. ఆ కంపెనీ లాభాలతో 10 కాలాలు ఉంటే మనలాంటి పేదలు 10 కాలాలు బతికి బట్టకడతాం. అప్పుడే మన ఊరు బాగుపడుతుంది. సరే, నేను బాగుపడకపోయినా పర్వాలేదు, మన ఊరు బాగుపడితే చాలు. చంద్రిగాడి మాటలు విన్నాక నేను కూడా పారిపోవాలి అనుకున్నాను. కానీ మీ మాటలు విన్నాక నాకు ధైర్యం వచ్చింది సర్పంచ్ గారు. ఆ పనిని మీకే అప్పగిస్తున్నాను. ఇక రేపటి నుంచే పని మొదలుపెట్టండి సర్పంచ్ గారు. అందరం కలిసి మన ఊరును బాగు చేసుకుందాం. విన్నారా? అందరం కలిసి మన ఊరిని బాగు చేసుకుందాం. అవును అవును అవును, అందరం కలిసి మన ఊరిని బాగు చేసుకుందాం.